హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు రెజొనెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజొనెన్స్ అంటే ఏంటి అండ్ ఆ రెజొనెన్స్ అన్నది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది. సో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్లో రెజొనెంట్ కండిషన్ ఏంటి, ఆ కండిషన్ ఫ్రేమ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడతో మన వీడియో కంక్లూడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రెజొనెన్స్ అంటే ఏంటిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే మన ఇంట్లోని చిన్నపిల్లల్ని గట్టా ఉయ్యాల్లో ఊపుతుంటాం కదా. వాళ్ళని వాళ్ళని అలా స్వింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలా పడితే అలా ఊపితే మనకి మంచిగా ఆ ఆ క్రాడల్ ఏదైతే ఉందో అది 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 అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్స్ట్రీమ్ అసలు ఊగకపోవడం, అసలు స్వింగ్ అవ్వకపోవడం గట్టా అవుతుంది. బట్ అలా కాకుండా మనం క్రాడిల్ని స్పెసిఫిక్ రిథమ్, ఒక రిథమ్తో, మరీ ఎక్స్ట్రీమ్ కాకుండా మరీ లో లెవెల్ కాకుండా ఒక రిథమ్తో స్వింగ్ చేసినట్లయితే ఆ క్రాడిల్ ప్రాపర్గా ఊగుతుంది. ఎలా కావాలనుకుంటే ఆ డిజైర్డ్ కండిషన్లో ఊగుతుంది. అంటే ఏంటి, మనకి కావాల్సిన డిజైర్డ్ రెస్పాన్స్తో మనం స్వింగ్ చేసినట్లయితే ఒక రెస్పాన్స్ వస్తుంది కదా. ఆ డిజైర్డ్ రెస్పాన్స్నే రెజనెంట్ కండిషన్ అనడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఆ, ఒక ఒక రిథమ్ లో స్వింగ్ చేయాలని చెప్పాం కదా. ఆ రిథమ్ ఏ రిథమ్ లో అయితే స్వింగ్ చేయాలో ఆ కండిషన్ నే రెజొనెన్స్ అంటాం, రెజొనెన్స్ గా మనం పిలుస్తాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఆ, ఒక స్పెసిఫిక్ రిథమ్ లో కాకుండా ఎలా పడితే అలాగా ఎలా పడితే అలా స్వింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, అంటే మూమెంట్ అవుతుంది కదా, ఇలా 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 మూమెంట్ అవుతుంది కదా. ఎనర్జీ ఆసిలేషన్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా లేవు. అదే స్పెసిఫిక్ గా మనం ఒక rhythm తో స్వింగ్ చేసినట్లయితే బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మన ఆర్ఎల్సి సర్క్యూట్ లో కూడా ఇండక్టర్ కెపాసిటర్ మధ్య ఎనర్జీ సైకిల్స్ అన్నవి ఒక rhythm తో ఆసిలేట్ చేస్తాయి. ఆ ఆ సిచ్యువేషన్ నే రెజొనెన్స్ కండిషన్ అంటాం. ఓకే సార్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ బాగానే చెప్పారు. ఓకే, స్టిల్ మాకు ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ఆ రెజొనెన్స్ అన్నది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో రేడియో ట్యూనర్ తీసుకుందాం. రేడియో ట్యూనర్ ఎలా, ఇప్పుడు మన ఇంట్లో రేడియో ఉంటుంది. మీరు ఆ, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన, అంటే ఇప్పుడు మనం రేడియోస్ యూజ్ చేయడం చాలా తక్కువ అవుతుంది, కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం రేడియోస్ చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవాళ్ళం. అండ్ ఆ రేడియోస్ ని, మన రేడియో ఒక యాంటీనా ఉంటుంది, యాంటీనా లేదా వైర్ సంథింగ్ ఉంటుంది. ఆ వైర్ ని మనం యాంటీనాగా యాక్ట్ చేస్తుంది. దాన్ని ట్యూన్ చేస్తూ ఉంటాం. ఆ నాబ్స్ ఉంటాయి కదా, ఇలా నాబ్స్, ఇలా నాబ్స్ ఉంటాయి కదా. ఆ నాబ్స్ ని మనం ట్యూన్ చేస్తూ ఉండి ఎక్కడైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ అక్కడ మనం ఆపుతాం అనమాట. రొటేట్ చేయడం ఆపకుండా కరెక్ట్ గా అక్కడ ప్లేస్ లో సెట్ చేసి ఉంచుతాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ట్యూనింగ్ చేస్తున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు 98.3 మెగా హెచ్ కావాలి, లేకపోతే 93.5 రెడ్ ఎఫ్ఎం అని అంటాం కదా. అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో వచ్చే వేవ్స్ ని మన యొక్క రేడియో రిసీవ్ చేసుకుంటే మనకి కావాల్సిన సౌండ్ వస్తుంది. అంటే సౌండ్ అంటే అదే రెస్పాన్స్ అన్నమాట. సో అంటే ఆ మన ట్యూనింగ్ ఆ ఫ్రీక్వెన్సీని తీసుకునే విధంగా మనం ఏదైతే ఇలా ఇలా ఉన్నదని ఇలా ట్యూన్ చేస్తామో, ఇలా ట్యూన్ చేసుకుంటూ వెళ్తామో, ఎక్కడైతే మనకి డిజైర్డ్ రెస్పాన్స్ వస్తుందో ఆ పర్టికులర్ కండిషన్ ని రెజొనెంట్ కండిషన్ అంటాం. సో ఈ విధంగా రేడియో ట్యూనర్ లో రెజొనేటింగ్ కండిషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫిల్టర్ సర్క్యూట్స్. ఫిల్టర్ సర్క్యూట్స్ ఈ మనం ఎల్ అండ్ సి, ఈ రెండింటిని మనం డిజైన్ చేసే ప్రాసెస్, డిజైన్ చేసిన ప్రాసెస్ మీద బేస్ అయ్యి, లేదా డిజైన్ చేసిన వాల్యూస్ మీద బేస్ అయ్యి ఏ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి రావాలి, ఏ ఫ్రీక్వెన్సీ టు ఏ ఫ్రీక్వెన్సీ మనకి అవుట్పుట్ రెస్పాన్స్ అనేది మనం చూడగలుగుతాం. లేదా ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ ఫిల్టర్ యొక్క ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ అన్నది మ్యాక్సిమం ఉంటుంది అని అని చేస్తాం కదా. సో ఎక్కడైతే మనకి మ్యాక్సిమం వచ్చేలాగా మనం ట్యూన్ చేసుకుంటామో ఆ కండిషన్ ని రెజొనెంట్ కండిషన్ అంటాము. అండ్ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనడం జరుగుతుంది. అది ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫిల్టర్. ఇన్ ద సేమ్ వే మన వాచెస్ లోని క్రిస్టల్ ఆసిలేటర్ రిలేటెడ్ అప్లికేషన్ చూస్తాం. క్లాక్స్ లోని, వాచెస్ లోని, మైక్రో కంట్రోలర్స్ లో, కమ్యూనికేషన్ డివైసెస్ లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్స్, ఈ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ లోని సేమ్ రెజొనేటింగ్ కండిషన్ ని ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ అప్లికేషన్ తో మనం
చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇన్ ద సేమ్ వే మనకి వైర్లెస్ చార్జర్స్ ఉంటాయి కదా, వైర్లెస్ చార్జర్స్ కానీ లేకపోతే టూత్ బ్రషెస్ లో ఎలక్ట్రికల్ గా ఉంటాయి, అండ్ ఇండక్షన్ కుక్ టాప్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ హీటింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక పర్టికులర్ హీటింగ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇలా జరగాలి అని చెప్పి చేస్తాం అనమాట. సో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం హీటింగ్ రావాలి మనం ట్యూన్ చేయడం జరుగుతుంది మొత్తం ఆ అప్లయన్సెస్ అన్ని కూడా. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ రెజొనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెజొనెన్స్ దగ్గర ఏం జరుగుతుంది అంటే కెపాసిటర్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ మధ్య రియాక్టివ్ పవర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. రియల్ పవర్ అన్నది హీట్ ఫార్మ్ లో రెసిస్టర్ దగ్గర డిసిపేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాచ్ చేసామో ఇంకా మనకి మాక్సిమం పవర్ అనేది సర్క్యూట్ లో ఆప్టైన్ చేయడం జరుగుతుంది. సో ఆ కండిషన్ రెజొనెన్స్ కండిషన్ అంటాం. ఓకే, నౌ సో మనకి కొన్ని కేసెస్ లో రెజొనెన్స్ ని కంట్రోల్ చేయాలి, కొన్ని కేసెస్ లో అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఆ రెజొనెంట్ కండిషన్ అన్నది కంట్రోలబుల్ అవుతుందో అక్కడ మనకి రెజొనెన్స్ అన్నది వెరీ పవర్ఫుల్. ఇన్ ద సేమ్ వే అది ఒక రెజొనెన్స్ కండిషన్ అనేది కంప్లీట్లీ యూస్ఫుల్ ఫినామినా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫిల్టర్స్ లో యూజ్ చేసుకుంటాం, రేడియో ట్యూనింగ్ కి యూజ్ చేస్తాం, పవర్ ట్రాన్స్మిషన్ యూజ్ చేస్తాం, ఇండస్ట్రియల్ ఫర్నెస్ ఏరియాస్ లో మనం ఈ రెజొనెన్స్ ఫినామినాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఫస్ట్ అసలు ఈ రెజొనెన్స్ అంటే ఏంటి, ఈ రెజొనెన్స్ ని మనం రెజొనెన్స్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏంటని తెలుసుకున్నాం. సో బేసిక్ గా ఆర్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసు మనకి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfl. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. ఓకే, మనకి రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే నేనేం చెప్పాను, రెజొనెన్స్ కండిషన్ లో ఇండక్టర్ కెపాసిటర్ మధ్య ఎనర్జీ అన్నది సర్క్యులేట్ అవుతూ అంటే ఇది దీని నుంచి ఇది స్టోర్ చేసుకుని మళ్ళీ ఇది డిశ్చార్జ్ అయిన తర్వాత ఇది ఏదైతే స్టోర్ చేసుకుందో అది రిలీజ్ చేయడం, ఆ టైంలో ఇది ఛార్జ్ అవ్వడం, మళ్ళీ కెపాసిటర్ మళ్ళీ ఎనర్జీ డిశ్చార్జ్ చేయడం, డిశ్చార్జ్ చేసిన ఎనర్జీని ఈ ఇండక్టర్ యూజ్ చేసుకుని స్టోర్ చేసుకోవడం, ఇది డిశ్చార్జ్ అయిన వెంటనే మళ్ళీ ఈ ఇండక్టర్ కెపాసిటర్ కి రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతున్నాయి అనమాట. అంటే ఇది ఎంత స్టోర్ చేసుకుంటుందో అంతే ఇది రిలీజ్ చేసుకుని ఇది అంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ గా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇది స్టోర్ చేసుకుంటున్న ఎనర్జీ అంతా కూడా కెపాసిటర్ ద్వారా మళ్ళీ రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే దీని యొక్క ఆపోజిషన్ ఫోర్స్ అండ్ దీని యొక్క ఆపోజిషన్ ఫోర్స్ ఈక్వల్ అయినప్పుడు, అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు అదే ఆ కేసునే మనం రెజొనెన్స్ కేసు అని చెప్పి జరుగుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కేసు తీసుకుని ఆ రెండింటిని ఈక్వేట్ చేయాలి. అదే రెజొనెన్స్. అట్ రెజొనెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్స్సి. ఓకే ఓకే ఫస్ట్ సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అన్నాం కదా. ఎక్స్ఎల్ అంటే ఎంత, 2πfl. ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/2πfc. సో అట్ రెజొనెన్స్ కండిషన్ లో ఏం చేస్తాము, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అవుతుంది. అంటే 2πf ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πf సారీ ఈజ్ ఈక్వల్ టు 1/2πf ఇంటూ సి. చూడండి, అట్ రెజొనెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇన్స్టెంట్ లో ఉండే ఫ్రీక్వెన్సీ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూసుకుంటే మనకు కావాల్సింది అల్టిమేట్ గా ఎఫ్ఆర్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ నుంచి ఆర్హెచ్ఎస్ వైపు రిమైనింగ్ టర్మ్స్ తీసుకుందాం. ఎఫ్ఆర్ ఇంటూ ఎఫ్ఆర్, సో ఎఫ్ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఇంటూ సి. సో ఈ స్క్వేర్ అన్నది ఎల్హెచ్ఎస్ సైడ్స్ ఉన్న స్క్వేర్ అన్నది ఆర్హెచ్ఎస్ వైపు వచ్చినట్లయితే ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ ఎంత, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π రూట్ ఎల్సి. సో ఎప్పుడైతే మనకి ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఇచ్చి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2π రూట్ ఎల్సి.
ఇదనమాట. సో ఓకే, నెక్స్ట్ ఇంకో చూద్దాం. ఏంటి ఇప్పుడు మనకి ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి. సో అట్ రెజనెన్స్ కండిషన్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్ కాబట్టి నెట్ రియాక్టెన్స్ ఏట్ అవుతుంది? జీరో అవుతుంది. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి కాబట్టి. సో అప్పుడు జీరో అయితే టోటల్ మిగిలింది ఏంటి? ఇంపిడెన్స్ ఆఫ్ ది నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ రెసిస్టర్. సో సో ఈ టర్మ్ అంతా పోయింది కాబట్టి, అంటే ఈ టర్మ్ అంతా ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ లో ఈ టోటల్ టర్మ్ అంతా రియాక్టివ్ టర్మ్ అంతా పోయింది కాబట్టి మిగిలింది ఆర్ ఒకటే. సో మనకి రెసిడెన్స్ కండిషన్ లో సర్క్యూట్ అన్నది మినిమం రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. రెసిస్టెన్స్ ఎప్పుడైతే మినిమం ఉందో లేదా ఎప్పుడైతే ఇంపిడెన్స్ మినిమం ఉందో అప్పుడు కరెంట్ అవుతుంది? మాక్సిమం ఉంటుంది. సో నెట్వర్క్ లో ఏముంది? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్ అంటాం. రెసిడెన్స్ కండిషన్ లో ఇంపిడెన్స్ వాల్యూ ఎంత అవుతుంది? రెసిస్టెన్స్. సో కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్ అంటే రెసిడెన్స్ కండిషన్ లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో రెసిడెన్స్ కండిషన్ లో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ ఎంత? 1. ఎప్పుడైతే సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ 1 అయిందో అండ్ రెసిడెన్స్ కండిషన్ లో ఆర్ఎల్సి సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అన్నది రెసిస్టెన్స్ కి ఈక్వల్ అయిందో ఏమైనా ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే రియాక్టెన్స్ అనేది పిక్చర్ లో నుంచి పోయింది. సో అప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ ఫేజ్ లో ఉంటాయి, ఫేజ్ డిఫరెన్స్ లేకుండా ఇన్ ఫేజ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే టూ కేసెస్ తీసుకుందాం. ఇప్పుడు టూ కేసెస్ తీసుకుందాం. ఇన్ కేసు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉంటే సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ అన్నది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? ఓకే, లేదు ఆ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే మన సప్లై ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అప్పుడు ఆ ఆ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే సప్లై ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు నెట్వర్క్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ రీజన్ గురించి చూసుకుంటే ఇక్కడ ఏంటి చూడండి, మేము ఒకటి చెప్తాను చూడండి. జస్ట్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను? 1/2πfl. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfl. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. సో అంటే ఇక్కడ ఎక్స్ఎల్ ప్రొపోర్షనల్ టు ఎఫ్, ఎక్స్సి ప్రొపోర్షనల్ టు 1/f. ఓకే, ఒక రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి గుర్తుంది కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను? రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే సప్లై ఫ్రీక్వెన్సీ తక్కువ, అప్పుడు ఎక్స్ఎల్ ఏమవుతుంది? ఎక్స్ ఏమవుతుంది? రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే సప్లై ఫ్రీక్వెన్సీ తక్కువ కాబట్టి ఎఫ్ తక్కువ అయితే ఎక్స్ఎల్ తక్కువ అవుతుంది. ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా, ఎందుకు? ప్రొపోర్షనల్ గా ఉంది కాబట్టి. ఫ్రీక్వెన్సీ తక్కువ అయితే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినట్లయితే ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే కెపాసిటివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ గ్రాఫ్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేశారు. సో ఈ ప్లేస్ లో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కేసులో బోత్ ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఒకటే. ఆ పాయింట్ అలా తీసుకుంటే ఈ పాయింట్ నుంచి మనం లెస్ దాన్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ వచ్చినట్లయితే ఇండక్టివ్ రియాక్టెన్స్ తగ్గుతా వస్తుంది. ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సియాన్ బ్లూ లైన్ ఉంది కదా, అది ఇండక్టివ్ రియాక్టెన్స్ లైన్. ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది ఇండక్టివ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ యొక్క లైన్. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ మనం చూస్తే అక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇన్ కేసు సప్లై ఫ్రీక్వెన్సీ అనేది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కెపాసిటివ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ పెరుగుతుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ తగ్గుతుంది. సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి? ఎప్పుడైతే సప్లై ఫ్రీక్వెన్సీ అనేది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉందో అక్కడ ఏది ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏది డామినెన్స్ గా ఉంది? కెపాసిటివ్ రియాక్టెన్స్ డామినెన్స్ గా ఉంది. నెట్ రియాక్టెన్స్ ఎలా ఉంటుంది? కెపాసిటివ్ నేచర్ లో ఉంటుంది. ఎప్పుడైతే కెపాసిటివ్ నేచర్ లో ఉన్నది, కరెంట్ కి వోల్టేజ్ కి రిలేషన్ ఏంటి? కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ అండ్ ఇంపిడెన్స్ ఇస్ లెస్ దెన్ ఆర్, ఎందుకంటే నెట్ రియాక్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇంపిడెన్స్ వాల్యూ కూడా ఆర్ కంటే తక్కువ ఉంటుంది. అండ్ లోవర్ కరెంట్. ఓకే, నౌ ఇన్ కేసు
ఇది ఎక్స్ఎల్ లెస్ దెన్ ఎక్స్ అంటే ఎఫ్ లెస్ దెన్ ఎఫ్ఆర్ కేసు. ఇప్పుడు ఎఫ్ గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్ కేసు తీసుకుంటే ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇక్కడ ఏం చూసాము, ఏమైంది, ఎఫ్ గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ డామినెన్స్ ఉంటుంది. సేమ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ డామినెన్స్ ఉంటుంది, నెట్ రియాక్టెన్స్ అనేది ఇండక్టివ్ అవుద్ది, కరెంట్ లాక్స్ వోల్టేజ్. సో జెడ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఉంటుంది, లోవర్ కరెంట్. ఇక్కడ లోవర్ కరెంట్ కాదు, బై మిస్టేక్ చెప్పాను, ఇది ఇక్కడ హయ్యర్ కరెంట్ వస్తుంది లో ఫ్రీక్వెన్సీ రేంజ్లో. ఓకే, లోవర్ కరెంట్. నెక్స్ట్ ఇప్పుడు బోత్ ఎక్స్ఎల్ ఈజ్వల్ టు ఎక్సీ కండిషన్ తీసుకుంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఇంపిడెన్స్ అనేది ఆల్ అవుతుంది, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య రిలేషన్ ఏమి ఉండదు, ఫేజ్ రిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు ఇన్ ఫేజ్ లో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా ఫర్దర్ గా ఇంకొంచెం టాపిక్ ఉంది, ఆ రిమైనింగ్ టాపిక్ కూడా చూద్దాం. సో మనం ఇంపిడెన్స్ యొక్క రెజొనెన్స్ కండిషన్, నెట్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్, మ్యాగ్నిట్యూడ్, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అవన్నీ చూసాం, వదిలేసేయండి. అండ్ ఓకే, ఇది తెలుసు, ఇది చూడండి, ఇది అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఒక రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి లెస్ దాన్ లో సప్లై ఫ్రీక్వెన్సీ, అంటే మీరు ఎటు సైడ్ వెళ్ళినా రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ పెంచినా ఫ్రీక్వెన్సీ తగ్గించినా సరే ఇంపిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ రెజొనెన్స్ కండిషన్ లో మాక్సిమం కరెంట్ ఉంటుంది, అండ్ వన్స్ ఫ్రీక్వెన్సీ రెజొనెన్స్ కండిషన్ నుంచి మీరు తగ్గించినా పెంచినా సరే కరెంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ముందు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంపిడెన్స్ అనేది ఆర్ మాత్రమే ఉంటుంది, బట్ ఇటు చూసుకున్నా జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఉంటుంది, కాబట్టి కరెంట్ తక్కువ ఉంటుంది, ఇంపిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడతో అంతే. ఓ, సో ఆల్రెడీ మనం అంతా డిస్కస్ చేసింది ఇక్కడ అంతా ఉంది, నేను మళ్ళీ చెప్పను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. లెట్స్ మూవ్ టు దిస్ స్లైడ్. ఓకే, మనకి ఈ ఒక్క పార్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ పాయింట్ ని దేనికి చూడండి, వై యాక్సిస్ మీద కరెంట్ ని తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో ఏం డిస్కస్ చేసాం, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ తక్కువ ఉంటుంది, కరెంట్ మాక్సిమం ఉంటుంది. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ పీక్స్. వన్స్ ఆ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి మనం తగ్గించిన ఒకవేళ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి పెంచినప్పటికీ కూడా ఆ కరెంట్ ఇంపిడెన్స్ అనేది పెరుగుతుంది, కాబట్టి కరెంట్ తగ్గుతా వస్తుంది అనమాట. సో అదే ఈ సర్క్యూట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర, అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి తగ్గిస్తూ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ యొక్క వాల్యూ మాక్సిమం వాల్యూలో 1/√2 ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు కూడా కరెంట్ యొక్క వాల్యూ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర 1/√2 ఆఫ్ ఐమాక్స్ ఉంటుంది. సో ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనకి ఆ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది 1/√2 ఆఫ్ ఐమాక్స్ ఉందో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ ని మనం హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి కదా. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఏంటి, F2 మైనస్ F1. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి, ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ నుంచి ఏ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో మనకి రెస్పాన్స్ మనం ప్రాపర్ గా చూడగలుగుతున్నాము అని చెప్పేది. సో ఈ సిరీస్ సర్క్యూట్ కి ఫార్ములా ఏంటంటే బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ది హయ్యర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోవర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. ఈ బ్యాండ్ విడ్త్ లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రం మనకి సప్లైలో ఉన్నప్పుడు మనం రెస్పాన్స్ ని చూడగలుగుతాం. నెక్స్ట్ ఓకే, అండ్ నెట్వర్క్ యొక్క ఈ ఆర్ఎల్సి నెట్వర్క్ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేసినట్లయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్. ఓకే, ఇది ఫార్ములా అంతే, క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విడ్త్. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్ చేస్తే బ్యాండ్ విడ్త్ యూనిట్స్ హెడ్ చేస్తాయి. సో రెజొనెన్స్ క్వాలిటీ ఫ్యాక్టర్ కి యూనిట్స్ ఏమి ఉండవు, సో ఇట్ ఈస్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. క్వాలిటీ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది, ఎంత ఎఫెక్టివ్ ఎంత క్వాలిటీ తోటి మనకి అవుట్పుట్ అన్నది వస్తుంది అని చెప్తుంది అనమాట. మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ దగ్గర రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మంచి అవుట్పుట్ వస్తుంది, అండ్ రిమైనింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర తక్కువ వస్తుంది. ఓకే, సో ఒకసారి ఈ కరువుని ఆల్రెడీ ఇప్పటి వరకు చూసిందే ఇక్కడ నేను రాసి చెప్తున్నాను, ఇక్కడ జస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట.
రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపెడెన్స్ మినిమం, కరెంట్ మ్యాక్సిమం, అదే ఇక్కడ చెప్పారు. F1 అండ్ F2 దగ్గర Imax/√2 ఉంటుంది. ఈ పాయింట్స్ ని హాఫ్ పవర్ పాయింట్స్ లేదా -3 dB పాయింట్స్ అని కూడా అంటాము. సో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఏదైతే బ్యాండ్విడ్త్ ఉందో ఇక్కడ మనకి మంచిగా సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ ని చూడగలుగుతాం ఆ ఫ్రీక్వెన్సీస్ మధ్య, అదే ఇక్కడ చెప్పాను. ఒకవేళ ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఇటు వచ్చినా లేదా ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఇటు వెళ్ళినా సరే మనకి రెస్పాన్స్ అంత మంచిగా కనబడదు. ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ మంచిగా ఉంది, క్వాలిటీ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఎంత ఎఫెక్టివ్గా రెజనెన్స్ ని మనం రెజనెన్స్ ఉంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు చూడండి చెప్తాను. ఇప్పుడు ఎంత రేంజ్ ఉందంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఈ ఈ మధ్యలో ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఈ మధ్యలో ఉంటాయి. సో ఇప్పుడు బ్యాండ్విడ్త్ ఇంకా తగ్గించాను. మీరు ఎంత షార్ప్ గా ఎంత తక్కువ బ్యాండ్విడ్త్ ఉంటే మనకి అంత మంచి రెస్పాన్స్ అనేది, షార్ప్ రెస్పాన్స్ అనేది మనం సర్క్యూట్ లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే ఇక్కడ చెప్తుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే బ్యాండ్విడ్త్ తక్కువ ఉంటుంది, బ్యాండ్విడ్త్ తక్కువ ఉంటే పీక్ షార్పర్ గా ఉంటుంది. బ్యాండ్విడ్త్ ఎప్పుడు తక్కువగా ఉందో సెలెక్టివిటీ అంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఫ్రీక్వెన్సీస్ లో నుంచి సెలెక్ట్ చేయడం ఈజీ కాబట్టి. బ్యాండ్విడ్త్ తక్కువ ఉంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే సెలెక్టివిటీ మంచిగా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు దానికి ఇంకా రివర్స్, బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్వాలిటీ ఫ్యాక్టర్. దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా అంతా కూడా మీకు మనం డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ సమ్మరీ ఈ స్లైడ్ మీద నేను రాశాను. మీరు ఒకసారి చెక్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గెట్ ద అప్లోడెడ్ వీడియో నోటిఫికేషన్స్. ఇన్ కేస్ మీకు సార్ ఈ టాపిక్ చెప్పండి, ఈ టాపిక్ చెప్తే బాగుంటుంది, సిరీస్ మధ్యలో బ్రేక్ చేసినా పర్లేదు, నెక్స్ట్ ఈ టాపిక్ రండి అంటే ఓకే, మీ కామెంట్స్ పెట్టి నేను ఆ టాపిక్ చెప్తాను. అలాగే నేను సిరీస్ బ్రేక్ చేయను, ఆ టాపిక్తో పాటు సిరీస్ కంప్లీట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మన ఈ నెట్వర్క్ సిరీస్లో రెజనెన్స్ టాపిక్ తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్, దెన్ ప్యారలల్ ఆర్ఎల్సి, ప్యారలల్ ఆర్సి, అండ్ దెన్ రెజనెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్. వన్స్ ఆ ప్యారలల్ సర్క్యూట్ లో రెజనెన్స్ అయిన తర్వాత సిరీస్ ప్యారలల్ రెండు కూడా పక్కన పెట్టి అన్ని కంపేర్ చేస్తూ ఉంటాం. ఆర్ఎల్ సర్క్యూట్ కి, ఆర్సి సర్క్యూట్ కి, ఆర్ఎల్సి సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్ కి క్యూ ఫ్యాక్టర్స్ ఏంటి, బ్యాండ్ విడ్త్ ఏంటి, అన్ని కూడా ఒక లెక్చర్ తీసుకొని కంపేర్ చేసి చెప్తాం సైడ్ బై సైడ్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.